రైట్, ఇక చూస్తున్నాం తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కరీంనగర్, నల్గొండ కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానాలకు గాను ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే నిఘాను రెట్టింపు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి నల్గొండ నుంచి శంకర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇందులో అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బాలెట్ బాక్సులను నల్గొండకు తరలించి ఆర్జాలబాయిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అయితే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 8 గంటలకు వాటిని బయటకు తీసి ఇక్కడ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 25,797 ఓట్లు గాను 24,139 ఓట్లు పోలయ్యాయని చెప్తున్నారు. మొత్తంగా 93.57% అయితే ఓట్లు పోలయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే 25 టేబుళ్లపై అయితే కౌంటింగ్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్వైజర్ తో పాటు 2 కౌంటింగ్ ఏజెంట్లు, అడ్వైజర్లు సమీక్ష స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. మొదటి రౌండ్ లో 25 పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన బాక్సులను ఓపెన్ చేశారు. లెక్కింపు ప్రక్రియ భాగంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ అడ్వైజర్లు ఎవరైతే ఉంటారో స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేశారు. మొదటి రౌండ్ లో 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులను ఓపెన్ చేశారు. వాటిలో ప్రతి 25 ఓట్లను ఒక బెండల్ క్రమంలో వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉంటాయో స్ట్రాంగ్ రూమ్ లో నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించిన బాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా 8 సార్లు అంటే 200 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్ గా కడతారు. ఈ ప్రక్రియ అంతా 1 గంటలో పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు 25 టేబుల్లో ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల లెక్కనైతే ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చూసుకునేలా 19 గడిలను కలిగిన ర్యాకులను ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న అభ్యర్థులు సంబంధించిన ఏజెంట్లు చూపిస్తూ పేపర్లను మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉంటుందో ఎవరికి వేశారు అభ్యర్థికి సంబంధించిన గడిలో అయితే ఆ బ్యాలెట్ బాక్స్ వేస్తారు. పేపర్ ను చూపిస్తూ 1000 ఓట్లు ఒక్కో టేబుల్ పై అయితే లెక్క వేస్తారు. ఒకవేళ ఓటు చెల్లకపోతే దాన్ని ఏజెంట్లందరికీ చూపించి పక్కన పెడతారు. అలా మొదటి రౌండ్ లో అయితే కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటలలోపు అయితే మొదటి రౌండ్ లో అయితే కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల లోపు అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలవకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా అయితే 2వ ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. 19 అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో 19 మంది అభ్యర్థులలో ఏ అభ్యర్థి అతి తక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థికి ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన ఓట్లతో అయితే 2వ ప్రాధాన్యత ఓటు ఏ అభ్యర్థులకు వేస్తారో వాటిని ఆయా అభ్యర్థులకు కలుపుతారు. వాటిలో కూడా గెలుపు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని అయితే ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉంటుందో 2వ ప్రాధాన్యత ఓటు కూడా ఎవరెవరికి వేశారో ఆ అభ్యర్థులకు ఆ ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్ళీ ఆ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఎవరికైనా గెలుపు కోటా కూడా వస్తే దాంట్లో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లు వచ్చినా వారికి ఒక్కొక్కరిగా ఎలిమినేటింగ్ చేస్తూ వస్తారు. గెలుపు కూడా వచ్చే వరకు లెక్కిస్తుంటారు. కోటా రాకపోయినా ఎవరికైతే ఎలిమినేషన్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థిని విజేతగా ఎన్నిక చేస్తారు. అధికారి ఎన్నిక చేసి ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆ అభ్యర్థి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 2వ ప్రాధాన్యత ఓటు అయితే లెక్కించి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు విజేతగా ప్రకటిస్తే మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ 2వ ప్రాధాన్యత ఓటుకు వెళ్తే మాత్రం ఈ రోజు నైట్ కల్లా ఈ ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.